మీరు ఎప్పుడైనా ఫామ్ హౌస్, టెంట్ హౌస్, గెస్ట్ హౌస్ చూస్తుంటారు, కానీ ట్రీ హౌస్ ఇదే అనమాట. ఫస్ట్ టైం మీరైతే ఇప్పుడు చూడబోతున్నారు. నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఈ హౌస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మరి ఇంకెక్కడో కాదనమాట, బెంగళూరులో ఉన్న కూర్గులో. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎండింగ్ లో చెప్తాను. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ ట్రీ హౌస్ లో ఉన్న డీర్ అయితే మనకి మంచిగా వెల్కమింగ్ అయితే చెప్తుంది. ఈ ట్రీ హౌస్ దగ్గర ఉన్న క్లైమేట్ అయితే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనమాట. అసలు ఇక్కడ ఉన్న ర్యాక్స్ లో అయితే మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇదేం చూసారు, ఇంకా ఎక్సలెంట్ లుక్ అయితే మన ముందర అయితే ఉంది. చూపించేస్తున్నాను చూసేయండి. ఇక్కడైతే సోఫా సెట్ అయితే ఉందన్నమాట. మంచిగా అలా పడుకొని చూసుకోవచ్చు. టీవీ, బాత్ కి మనకు కావాల్సిన నెసెసరీస్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. చాలా క్లీన్ గా అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడైతే టీవీ కూడా ఉంది. అలా మనం చిల్ అవుతూ రిలాక్స్ అవుతూ చూసేయచ్చు. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోదాం. కూర్గ్ చాలా చల్లని ప్రదేశం కాబట్టి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ అయితే వుడ్ తోనే బిల్డ్ చేసి ఉంటారు. అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే విండో వ్యూ అయితే అదిరిపోతుంది అనమాట. గ్రీనరీగా ఉంటుంది మొత్తం. అయితే ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవి ఏమన్నా కబుర్లు చెప్పుకోవడానికి చిన్న సైజ్ లాన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న తెల్ల తెర ఏంటా అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఆ తెరను దించే సమయం ఆసన్నమైంది గైస్. 3, 2, 1 గో. బెడ్ ని అయితే వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ తో ప్లెజెంట్ గా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఈ వాతావరణంలో అయితే ఏసీ కూడా అవసరం లేదు ఇక్కడ. ఇక మనం రిలాక్స్ అయిపోదాం. మార్నింగ్ అయితే చాలా ప్లేసెస్ కి వెళ్ళాలి కదా. మార్నింగ్ లేవగానే మనం అయితే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ కి వచ్చేసాం. ఈ ఎలిఫెంట్ క్యాంప్ కి మనం అయితే బోట్ రైడ్ లో వెళ్ళాలి. ఈ ఎలిఫెంట్స్ మనుషులతో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి. ఈ ఎలిఫెంట్స్ కి ఫీడింగ్ అండ్ బాతింగ్ అయితే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కొంతమంది ఎలిఫెంట్స్ కి, వాళ్ళే చేపిస్తారు. ఎలిఫెంట్స్ ని ఎప్పుడు స్క్రీన్ మీద చూడడమే కానీ లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ మనం ఇంకొక ఫేమస్ ప్లేస్ అయిన మడికేరిలో ఉన్న రాజా సీట్ కి అయితే వెళ్ళిపోదాం. రాజా సీట్ ఎంట్రీ ఫీజు అయితే చాలా తక్కువ, 10 to 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చాలా స్కూల్స్ అండ్ కాలేజ్ పిల్లల్ని అయితే పిక్నిక్ కూడా తీసుకొచ్చారు. అప్పట్లో రాజాస్ అందరూ ఇక్కడ కూర్చొని సన్సెట్ నైతే చూసేవాళ్ళు. సన్సెట్ కొండల వెనకాల నుంచి మునిగిపోయినట్టుగా కనిపించేదంట. ఇక్కడ క్లౌడ్స్ ఉండడం వల్ల అంత మనకి క్లియర్ గా కనిపించడం లేదు. ఇప్పుడైతే నేను మీకు ట్రీ హౌస్ స్టే గురించి అయితే చెప్తాను. 1 నైట్ అండ్ 1 మార్నింగ్ అయితే 5000 అయితే చార్జ్ చేశారు. ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో అయితే ఒక 2 ప్లేసెస్ మాత్రమే చూపించాను. ఇంకా చాలా ప్లేసెస్ అయితే లోడింగ్ అనమాట. ఎందుకు ఆలస్యం, మిగతా వీడియోస్ కూడా మీరు చూడాలని అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి మన వీడియోస్. Okay, tata, bye bye. Signing off.